హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. మనం ప్రీవియస్ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి కొన్ని డెఫినేషన్లు అయితే చెప్పుకున్నాం. ఆ డెఫినేషన్లకు సంబంధించిన వీడియో కార్డ్స్లో యాడ్ చేశాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది లింక్. కావాలంటే ఒకసారి క్లిక్ చేసి డెఫినేషన్స్ అవి చూడండి. డెఫినేషన్స్ అవి చూస్తే మీకు ఈ ఎక్సర్సైజ్ అర్థమవుతుంది. వచ్చేసరికి ఈ వీడియోలో మనం చెప్పుకునే ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో 4th చాప్టర్ అయిన కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఏ ఎక్సర్సైజ్ చెప్పుకుంటాం. ఏ ఎక్సర్సైజ్లో సమ్స్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఇంకా ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 అంటే 2 రోమన్స్ ఉంటాయండి ఏ ఎక్సర్సైజ్లో. అందులోకి వచ్చేసరికి రోమన్ నెంబర్ 1లో a+ib సమ్ ఫార్మేషన్లో ఇచ్చిన కొన్ని సమ్స్ని సాల్వ్ చేయాలి. అంటే ఈ ఇచ్చినటువంటి సమ్స్ని a+ib ఫార్మేషన్లో రప్పించుకోవాలి. అంటే రియల్ టర్మ్ కింద ప్లస్ ఇమాజినరీ పార్ట్తో కంబైన్డ్ అయిన టర్మ్ కింద రప్పించుకోవాలి. ఇచ్చిన టర్మ్ ఏదైతే ఉందో అది z అని తీసుకుంటే జడ్ని కాంప్లెక్స్ నెంబర్స్ కోసం రిప్రజెంట్ చేస్తాం. జెడ్ అనేది ఇంటీజర్స్, క్యాపిటల్ జెడ్ అది, ఇది స్మాల్ జెడ్. ఇంటీజర్స్ని ఇలా కాంప్లెక్స్ నెంబర్స్ని జెడ్తో డినోట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఈ ఫార్మేషన్ నుంచి ఈ ఫార్మేషన్లోకి రప్పించుకోవాలి. ఇచ్చిందని సాల్వ్ చేద్దాం. ముందర ఇక్కడ ఈ 2 మల్టిప్లికేషన్ టర్మ్సే కదండి. ఈ 2 మల్టిప్లికేషన్స్ టర్మ్స్ అయినప్పుడు న్యూమరేటర్లో ఉన్న 5 డినామినేటర్లో ఉన్న 5 క్యాన్సిల్ అయిపోతుంది కదా. క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏముంటుందండి, ఇక్కడ -3 ఇంటూ ఐ ఏమొస్తుందండి, i². దట్ ఎంప్లాయీస్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఐ వాల్యూ √(-1) అనేది i² వాల్యూ -1 అవుతుందని చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో i² వాల్యూ ఏమవుతుందండి, -1. దట్ ఎంప్లాయీస్ -3 ఇంటూ -1 ఏమవుతుంది, +3. అంతే కదండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సమ్ వచ్చేసరికి ఇవి i⁻9 అన్నాడు ప్లస్ i⁻19 అన్నాడు. ఇక్కడ ఒకసారి మీరు ఈ సమ్లో చూడండి, ఇది a+ib ఫార్మేషన్లోకి వచ్చేసింది. ఎలా వచ్చింది, ఈ 3 అనేది రియల్ పార్ట్ అవుతుంది. అంటే ఏ అనేది ఇక్కడ ఏమవుతుంది, రియల్ పార్ట్ అవుతుంది. ప్లస్ ఐ అనేది ఇక్కడ ఏమైనా ఉందా, ఐ అనేది ఏమి లేదు కాబట్టి 0 ఐగా రాసుకోవచ్చు కదా. అంటే i0 అంటే ఇక్కడ ఏ అనేది 3 అయినప్పుడు 0 అనేది 0, ఐ అనేది ఇమాజినరీ టర్మ్ ఇంటూ 0 ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో ఇక్కడ 3 అనేది సింగిల్ టర్మ్ వచ్చినా కూడా ఇది a+ib ఫార్మేషన్లోకి వచ్చినట్టే కాబట్టి ఇది ఒక a+ib ఫార్మేషన్లో ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఈ సమ్ చూడండి, 2 ఐస్లోనే ఇచ్చాడు, (9) ఒకటి ఇచ్చాడు, (19) ఒకటి ఇచ్చాడు. దీన్ని మళ్ళీ a+ib ఫార్మేషన్లో రప్పించుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పాను ఐ టర్మ్స్ ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలో అని. ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి, వీడియో చెప్తుంది. z ఎలా రాసుకోవచ్చు, i⁻9ని ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ కింద రాసుకోవచ్చు. అంటే i⁻8 ఇంటూ i⁻1గా రాసుకోవచ్చు కదా. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ప్లస్ చేస్తాం. ఇక్కడ కూడా ఎలా రాసుకోవచ్చు, i⁻18 ఇంటూ ఐగా రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, z i⁻8 అంటే ఎలా రాసుకోవచ్చు, i²(4)గా రాసుకోవచ్చు కదండి. నెక్స్ట్ ఇంకా ఏముంది, ఇక్కడ i⁻1 అంటే ఇంటూ ఐ ఉంది, ప్లస్ i⁻18 ఎలా రాసుకోవచ్చు, i²(9)గా రాసుకోవచ్చు, ఇంటూ ఐ ఉంది కాబట్టి ఐ. నెక్స్ట్ i² అంటే మనకు వాల్యూ తెలుసు, (-1)(4) ఇంటూ ఐ, ప్లస్ i² అంటే (-1)(9) ఇంటూ ఐ. అయితే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది, అంటే +1 అవుతుంది, ఇంటూ ఐ. అదే ఇక్కడ పవర్లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ -1 ఉంటే అది ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది, అంటే -1 ఇంటూ ఐ. ప్లస్ ఐ మైనస్ ఏమైపోతుంది, 0. ఇక్కడ రియల్ టర్మ్ అనేది 0 అవుతుంది. ఇక్కడ a+ib కంపేర్ చేసుకుంటే a+ib ఇక్కడ ఏముంది, ఏ అంటే 0 వచ్చేసింది, బి అంటే ఇక్కడ ఏమైనా లేదు కాబట్టి ఐ ఇంటూ 0గా రాసుకోవచ్చు కదా. అంటే బి అనే టర్మ్ కూడా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇది ఈ సమ్కి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ టర్మ్ z ఎలా రాసుకోవచ్చు, i⁻ ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని (1)గా రాసుకోవచ్చు, లేకపోతే i⁻39 ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చుగా, 1/39గా రాసుకోవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది, i⁻39 మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, i⁻38 ఇంటూ i⁻1 రాసుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది, i1/39
ఐ స్క్వేర్ ఇంటూ 19గా రాసుకోవచ్చు. ఇదేమో ఐ ఇంటూ ఇంకా ఐ ఉంటుంది కాబట్టి ఐ రాసాం. ఇప్పుడు సాల్వేషన్ చేస్తే 1/i స్క్వేర్ అంటే -1 హోల్ పవర్ 19 ఇంటూ ఐ. దెన్ నెక్స్ట్ పవర్లో ఆడ్ నెంబర్ వచ్చింది అంటే ఇది ఏమైపోతుంది, నెగిటివ్ అవుతుంది అంటే -1 ఇంటూ ఐ. నెక్స్ట్ ఏమవుతుంది 1/-1 ఇంటూ ఐ మైనస్ ఐ అంటే దట్ ఎంప్లాయీస్ మనకి ఏమొస్తుందండి, ఇప్పుడు పైకి వెళ్ళిపోతే నెగిటివే కదా మనకి ఇది అంటే -1/iగా వస్తుంది. దీన్ని అలా రాసుకోవచ్చు, లేకపోతే కనుక మళ్ళీ -1 కింద కూడా రాసుకోవచ్చు. ఇక్కడ వదిలేసాను, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనకి ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫార్మేషన్లోకి రావాలి అంటే డినామినేటర్లో ఎప్పుడు కూడా ఐ అనే టర్మ్ ఉండకూడదు. అంటే దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఆపోజిట్ టర్మ్ ప్లస్ ఐ ఉంది కాబట్టి -iతో పైన కింద కూడా మల్టిప్లై చేస్తాం. -1 ఇంటూ ఐ ఏమొస్తుంది, -1 ఇంటూ -i ప్లస్ ఐ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఐ ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి -i స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, ఐని అలాగే రాసుకుంటాం, కింద దాన్ని మాత్రం -i స్క్వేర్ అంటే వాల్యూ -1. దట్ ఎంప్లాయీస్ -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. న్యూమరేటర్లో ఐ ఉంది కాబట్టి ఐ. ఇక్కడ ఇమాజినరీ టర్మ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ అనేది ఏమవుతుందండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. ఇమాజినరీ టర్మ్ ఉంది కాబట్టి బి అనేది 1 అవుతుంది. అంటే ఇది ఏ ఫార్మేషన్, ఇప్పుడు ఏ జెడ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ అనే ఫార్మేషన్లో ఉంది. ఆ ఫార్మేషన్ కదా ఐ కదా మనం మిగులుతా. సో ఇది ఈ ఫార్మేషన్లో ఉన్నట్టు. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి ఇది కూడా జెడ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసుకోవడమే. ఇది ఆల్రెడీ ఏ ప్లస్ ఐబీ ఫార్మేషన్లో ఉంది, కాకపోతే ఇక్కడ కూడా ఇమాజినరీ టర్మ్ రియల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా సెపరేట్ చేసి సింగిల్ ఇమాజినరీ రియల్ టర్మ్స్లోకి మార్చుకోవాలి. ఇవి మార్చుకుంటే ఏమొస్తుంది, 3 ఇంటూ 7 21, 3 ఇంటూ 7 21 ఇంటూ ఐ ఉంది కాబట్టి ఐ ప్లస్ ఐ ఇంటూ 7 7i ప్లస్ ఐ ఇంటూ 7i 7i స్క్వేర్. నెక్స్ట్ 21 సాల్వ్ చేసుకుంటే ఇది 7i ప్లస్ 21i ప్లస్ 28i ప్లస్ 7i స్క్వేర్ అంటే 7 ఇంటూ -1 సాల్వ్ చేస్తే 21 -7, ఎందుకని 7 ఇంటూ -7 కదా, 21 -7 ఏమవుతుంది 14 ప్లస్ 28i సాల్వ్ చేసుకుంటే ఇది వచ్చింది. ఇది ఇప్పుడు మనకి ఏ ప్లస్ ఐబీ ఫార్మేషన్లో ఉంది, ఏ ప్లస్ ఐబీ. ఇక్కడ ఏ అంటే ఎంత 14, బి అంటే 28. అర్థమైంది కదండి. సేమ్ నెక్స్ట్ సిమిలర్గా ఉన్న సమ్స్ మీరు చేయండి, మీకు ఇస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఫిఫ్త్ సమ్ సేమ్ ఇందా ఫోర్త్ సమ్ లానే ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ సమ్ నేను చెప్తాను. సిక్స్త్ సమ్ కూడా ఏ ప్లస్ ఐబీ ఫార్మేషన్లో రప్పించుకోవాలంటే జెడ్ ఈక్వల్ టు సాల్వ్ చేసుకోవడమే 1/5. ఇక్కడ రియల్ టర్మ్ ఏముంది -4. ఈ రెండింటిని ఒక పక్కన రాసుకుంటాను. ఇమాజినరీ టర్మ్స్ ఏమున్నాయి ప్లస్, రెండిట్లో నుంచి ఐ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది 2/5. ఇంకా ఇక్కడ ఏముంటుందండి -5/2 కదా, -5/2 అదే రాసుకున్నాను. సాల్వ్ చేస్తే 1/5ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది 5 ఇంటూ 4 20 -1 అంటే -19/5 ప్లస్ ఐ ఉంటుంది. ఇక్కడేమో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 4 -25/10 కదా. ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తే -19/5 అంటే ఇక్కడ ఏమొస్తుంది -21/10 ఇంటూ ఐ ఉంది కాబట్టి ఐ. ఇక్కడ రియల్ టర్మ్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు ఎంత -19/5, బి ఈక్వల్ టు -21/10. ఇది రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఇక్కడ మనకి ఇమాజినరీ రియల్ టర్మ్స్ నెగిటివ్ పాజిటివ్ అని లెక్క ఉండదు, అక్కడ టర్మ్ రావాలంతే. నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ సమ్ సిమిలర్గా సిక్స్త్ సమ్ బెటర్ అనే స్క్రీన్ మీద కనబడుతుంది కదా, చూడండి ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను. ఎయిత్ సమ్ వచ్చేసరికి మనం సాల్వ్ చేద్దాం. 9th 10th మీరు చేద్దరు కానీ. ఎయిత్ సమ్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు, జెడ్ ఈక్వల్ టు ఏ హోల్ పవర్ 4 ఇచ్చాడు. నేను హోల్ స్క్వేర్ రాసుకుంటాను అంటే 1 - i హోల్ స్క్వేర్ ఇంటూ 1 - i హోల్ స్క్వేర్. అగైన్ మళ్ళీ బేసెస్ ఈక్వల్ పవర్స్ని ఈక్వల్ చేసుకుంటాం అనే ప్యాటర్న్ యూస్ చేస్తాం. ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్ చేద్దాం. a - b హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే i స్క్వేర్ -2 ఇంటూ 1 ఇంటూ ఐ, అంతే కదా. సేమ్ ఇది ఎక్స్పాన్షన్ చేసినట్టు ఇంటూ ఇది కూడా ఎక్స్పాన్షన్ చేద్దాం అంటే 1 స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ -2 ఇంటూ 1 ఇంటూ ఐ. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 1 స్క్వేర్ అంటే 1, ఐ స్క్వేర్ అంటే -1 -2 ఇంటూ ఐ 2i అగైన్ ఇంటూ 1 స్క్వేర్ అంటే 1, ఐ స్క్వేర్ అంటే -1 -2i
ఇక్కడ రాశాను నేను, అర్థమైంది కదా. మైనస్ అండి ఇది. సాల్వ్ చేస్తే +1 -1 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్. ఇక్కడ ఏముంటుంది -2i ఇంకా ఇంటూ -2i. అంటే సాల్వ్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 × 2 4 అవుతుంది. i × i స్క్వేర్ అవుతుంది. అంటే 4 × -1 దట్ ఇంప్లాయిస్ -4. ఇక్కడ a అనే టర్మ్ ఎంత, రియల్ వాల్యూ -4, b అనే టర్మ్ వాల్యూ 0, అంతే కదండి. ఇది సిమిలర్ సమ్స్ ఇవి రెండు. అగైన్ మళ్ళీ పవర్ క్యూబ్ ఉంది కంటే స్క్వేర్ ఇంటూ 1 టర్మ్ కింద రాసుకుంటారు. అంటే దీని ఈక్వల్ టు 1/3 + 3i హోల్ స్క్వేర్ ఒక టర్ము, 1/3 + 3i ఒక టర్మ్. ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే వస్తుంది మనకి. నెక్స్ట్ దీని కూడా అంతే, సేమ్ క్యూబ్ టర్మ్ ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా రాసుకున్నామో అలాగే రాసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సమ్స్ చెప్తాను. అవి కూడా ఒక సమ్ నేను చెప్తాను, మిగిలిన రెండు మీ చేద్దరు. కానీ తర్వాత ఒక సొల్యూషన్ ఉంది, ఒక సాల్వేషన్ ప్రాబ్లం ఉంది, అది కూడా చెప్తాను. దీంతో ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది. ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే కనుక వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఈ రెండు సమ్స్ మీరు ట్రై చేయండి. ఇది నెక్స్ట్ 6th 7th సమ్ 5th సమ్ ఈజీగానే ఉంటాయి. అర్థమైతే ఓకే, అర్థమైతే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను, ట్రై చేస్తాను. నెక్స్ట్ 11th 12th 13th మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సమ్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సమ్స్ అంటే z అని ఇచ్చాడు కదా, ఇది z అని ఎప్పుడు ఓన్లీ a+ib ఫార్మేషన్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఫామ్లో ఇస్తాడు. అది z అని తీసుకోవాలి. మనం ఇప్పుడు 1/zని ఫైండ్ చేయాలి. 1/z అంటే నథింగ్ లైక్ 1/4/-3i సాల్వ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉంటే ఖచ్చితంగా సాల్వేషన్ చేసుకుని ఇమాజినరీ టర్మ్ లేకుండా చేసుకోవాలి. అంటే దీనికి ఆపోజిట్ టర్మ్ని తీసుకుని బోత్ సైడ్స్, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో మల్టిప్లై చేయాలంటే 1/4 - 3i ఇంటూ 4 + 3i/4 + 3i సాల్వ్ చేస్తే 4 + 3i వస్తుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది a - b ఇంటూ a + b ఏమవుతుంది a² - b². a² అంటే 4² - 3i హోల్ స్క్వేర్. దాని ఎంప్లాయీ సాల్వ్ చేస్తే 4 + 3i/16 - 3i హోల్ స్క్వేర్ అంటే 9i². 9i² అంటే -1, అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ సాల్వ్ చేస్తే 4 + 3i/16 + 9 దాని ఎంప్లాయీస్ ఏమొస్తుంది 4 + 3i/25. సెపరేట్గా రాసుకుంటే 4/25 ప్లస్ ఐని ముందర రాసేసుకుని 3/25. ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది, ఇది a+ib ఫార్మేషన్లోకి వచ్చేసింది. ఇదే కదా మనం రాయించాల్సింది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేసిన రాయాల్సింది a+ib ఫార్మేషన్లోకి, సాల్వ్ చేసిన రాయాల్సింది a+ib ఫార్మేషన్లోకి. న్యూమరేటర్లో మాత్రమే ఇమాజినరీ టర్మ్ ఉంది, డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ లేదు. సో దీన్ని ఇలా రాసుకుంటే ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది 4/25 అవుతుంది, b అనేది 3/25 అవుతుంది. ఇమాజినరీ టర్మ్ అలాగే ఉంటుంది. సిమిలర్గా 12th 13th సమ్స్ ఉంటాయి, ట్రై చేయండి. రాకపోతే కామెంట్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ రోమన్ అయిపోయింది. సెకండ్ రోమన్లో ఒకటే సమ్ ఉంది. ఈ సమ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది మనకి. ఒకసారి చూడండి, ఇచ్చిన క్వశ్చన్ అగైన్ z సాల్వ్ చేసుకోవాలి. a+ib ఫార్మేషన్లో రప్పించుకోవాలి. దీన్ని కూడా a+ib ఫార్మేషన్లో రప్పించుకోవాలంటే మల్టిప్లికేషన్ చేసుకుందాం. a+b ఇంటూ a - b కదా. a+b ఇంటూ a - b అంటే a² - b². సాల్వ్ చేస్తే a² అంటే 3² అంటే 9 మైనస్ b² అంటే i² √5 హోల్ స్క్వేర్ బై అగైన్ మళ్ళీ ఇది చూడండి, ఇమాజినరీ టర్మ్ కాదు, ఇది మధ్యలో మైనస్ ఉంది. సాల్వ్ చేసుకుంటే √3 -√3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. క్యాన్సిల్ అయిన తర్వాత i ప్లస్ ఏముంటుంది ఇక్కడ 2√2i ఉంటుంది కదా. 2√2 ఎందుకు వచ్చింది, -+ ప్లస్ అవుతుంది. ప్లస్ అయినప్పుడు ఇదేమవుతుంది, రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి 2√2i వస్తుంది. నెక్స్ట్ సాల్వ్ చేసుకుంటే అగైన్ 9, ఇదేమవుతుంది i ఇంటూ i² కదా, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది -1 అవుతుంది. ఈ √2² క్యాన్సిల్ అయితే 5 ఉంటుంది బై 2√2i. అగైన్ మళ్ళీ సాల్వ్ చేసుకుంటే 9 ఆఫ్ -+ ప్లస్ అంటే 9 + 5 13/2√2i. మనకి డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉంది. డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉండకూడదు కాబట్టి కింద పైన కూడా ఏం చేయాలి, మైనస్తో -2√2iతో మల్టిప్లై చేయాలి. -2√2iతో చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 13 2 26 అంటే -26√2i. ఇదేమొస్తుంది 2² అంటే 4 అగైన్ √2 హోల్ స్క్వేర్ ఇంటూ i². అంటే ఇదేమవుతుంది మళ్ళీ అగైన్ మనకి చూడండి ఒకసారి √2 ఇంటూ √2 ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటాయి చూద్దాం. నెక్స్ట్ మనకి -26 √2 క్యాన్సిల్ అయితే ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. దీంట్లో ఒక √2 ఉంటుంది. అగైన్ మళ్ళీ
ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? క్యాన్సిల్ చేయకుండా ట్రై చేద్దాం ఒకసారి. ఇంకో √2 క్యాన్సిల్ చేద్దాం, లేకపోతే √2 క్యాన్సిల్ చేయకండి, చెక్ చేద్దాం. √2ను అలా రాసుకుందాం. i బై ఇక్కడ ఏముంటుంది 4, అయితే 4 2 అయితే అగైన్ ఇక్కడేమో i² అనేది మళ్ళీ -1 అవుతుంది. సాల్వ్ చేసుకుంటే 2లో 13 టైమ్స్, 4లో 13 టైమ్స్ -13 √2i బై 4 ఇంటూ -1 అవుతుంది. -1 క్యాన్సిల్ అయితే 13 అవుతుంది. దట్ ఎంప్లాయీస్ మళ్ళీ ఇది మనకి 2√2 కింద రాసుకోవచ్చు కదా, అంటే -13 √2i బై 2 ఇంటూ √2 రాసుకుంటే ఇక్కడ ఒక √2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఇది ఏముంటుంది మనకి మైనస్ ఉంటుంది ఇంకా, ఎందుకంటే పైన కింద కూడా మైనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 13√2 ఉండదు. 13i బై 2√2ని ఇది ఇమాజినరీ టర్మ్, ఇది ఓన్లీ ఐతో ఇంక్లూడ్ అయిన టర్మ్ కాబట్టి ఇది ఇమాజినరీ టర్మ్ మాత్రమే ఉంటుంది. 13/2√2 రియల్ టర్మ్ అనేది 0 అవుతుంది. ఇక్కడతో ఎక్సైజ్ అయింది. నెక్స్ట్ ఎక్సైజ్ నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎవరికైనా అర్థమైపోతే కనుక కామెంట్ చేయండి, కామెంట్స్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.